ఇండియాలో ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్ అనేవి దాదాపు అసాధ్యంగా భావించేవారు. ఎందుకంటే మన దేశంలో ఇంటర్నెట్ ఉండేది కాదు. చదువుకున్న వాళ్ళు ఎక్కువగా లేక క్రెడిట్ కార్డ్స్ అండ్ నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ పేమెంట్స్ని పెద్దగా ఎవరు యూజ్ చేసేవారు కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన దేశంలో ఎంతో మంది ప్రజలు అసలు డిజిటల్ పేమెంట్స్నే నమ్మేవారు కాదు. మరి అలాంటి భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే డిజిటల్ పేమెంట్స్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్కి ఎలా ఎదిగింది? మన దేశంలో జరిగే మొత్తం ట్రాన్సాక్షన్స్లో 46% డిజిటల్గానే జరుగుతున్నాయి. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో అసలు యూపీఐ అంటే ఏంటి? దీన్ని ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు? ప్రపంచం అంతటా అమెరికన్ ఎక్స్ప్రెస్, వీసా అండ్ మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలు డిజిటల్ పేమెంట్స్ బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉంటే సడన్గా ఇండియన్స్ కనిపెట్టిన ఈ యూపీఐ డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఒక రెవల్యూషన్ని ఎలా క్రియేట్ చేసింది? అండ్ ఈ యూపీఐని చూసి అమెరికా అండ్ యూరప్ లాంటి పెద్ద పెద్ద దేశాలు ఎందుకు భయపడుతున్నాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఇండియా యూపీఐని ఎందుకు కనిపెట్టిందో అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియాలో ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఎలా చేసేవారో మీకు తెలియాలి. మనం ఒక 10 ఏళ్ల వెనక్కి వెళ్తే మన దేశంలో అత్యధికంగా మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్లోనే జరిగేవి. చాలా తక్కువ అమౌంట్ మాత్రమే డిజిటల్గా ట్రాన్స్ఫర్ అయ్యేది, లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎట్సెట్రా. సో దీనివల్ల దేశంలో ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే కాకుండా బ్లాక్ మనీ అండ్ కరప్షన్ లాంటి సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. సో దీన్ని తగ్గించడానికి 2009లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI అనే పేరుతో ఒక సంస్థని స్థాపించింది. దీని పని ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ చేయడానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో పాటు ప్రతి ఒక్కరూ ఈజీగా యాక్సెస్ చేయగల ఒక పేమెంట్ ఇంటర్ఫేస్ని తయారు చేయాలి. అండ్ ఈ సిస్టమ్ని డెవలప్ చేయడానికి వీళ్ళు 2012 నుండి 2016 వరకు దాదాపు 4 ఏళ్ల పాటు పనిచేసి ఒక ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ని డెవలప్ చేశారు. అదే యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది ఎలా పనిచేస్తుందంటే మన బ్యాంక్ అకౌంట్ని డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్కి లింక్ చేసి ప్రతి ఒక్కరికి ఒక యూపీఐ ఐడిని ఇవ్వడం ద్వారా పేమెంట్స్ని చాలా ఈజీగా ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ ఒక పేమెంట్ చేయడానికి మనం ఎలాంటి బ్యాంక్ డీటెయిల్స్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మన మొబైల్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే సరిపోతుంది. అయితే యూపీఐ రావడానికి ముందు కూడా ఇండియాలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ ఉండేవి. కానీ వాటికి యూపీఐకి తేడా ఏంటంటే యూపీఐ అనేది ఇన్స్టెంట్ అండ్ ఇంటర్ ఆపరేషనల్ పేమెంట్ సిస్టమ్. అంటే మనం పేమెంట్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడం మాత్రమే కాకుండా ఏ బ్యాంక్ నుండి ఏ బ్యాంక్ అయినా ఎలాంటి ఛార్జెస్ లేకుండా మనం ఫ్రీగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇదే యూపీఐలో ఉన్న మెయిన్ ఫీచర్. సో యూపీఐని కనిపెట్టడం ఒక ఎత్తైతే అసలు డిజిటల్ పేమెంట్సే నమ్మని భారతీయులకి దీన్ని పరిచయం చేయడం అనేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇండియాలో యూపీఐ రాక ముందు కూడా ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి, లైక్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఎట్సెట్రా. కానీ సామాన్య ప్రజలు ఎవరూ కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ని యూజ్ చేసేవారు కాదు. సో అలాంటి టైంలో యూపీఐని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే దానికి కేవలం మార్కెటింగ్ మాత్రమే సరిపోదు. ప్రజలు యూపీఐని యూజ్ చేయడానికి వాళ్ళకి ఒక అవసరాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళు దాన్ని నమ్ముతారు. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మనకి ఒక వస్తువు మీద అవసరం వస్తుందో అప్పుడే మనకి దాని మీద ఉన్న భయాలన్నీ పక్కన పెట్టి దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం, అవునా? సేమ్ అలాగే 2016లో ఇండియన్ గవర్నమెంట్ యూపీఐని లాంచ్ చేసిన తర్వాత ప్రజలు దాన్ని యూజ్ చేసేలా చేయడానికి ఒక అవసరాన్ని క్రియేట్ చేసింది, లైక్ డిమానిటైజేషన్. 2016లో ఇండియన్ గవర్నమెంట్ 500 అండ్ 1000 రూపీ నోట్స్ని రద్దు చేసి వాటి ప్లేస్లో కొత్తగా 500 అండ్ 2000 నోట్స్ని లాంచ్ చేసింది. సో దీనివల్ల మన దేశ ప్రజలకి చిల్లర కోసం కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ప్రతి ఒక్కరి దగ్గర 500 అండ్ 2000 నోట్సే ఉండేవి, కానీ ఎవరి దగ్గర కూడా దానికి సరిపడా చిల్లర ఉండేది కాదు. చిల్లర లేకపోతే ఒక వస్తువుని అమ్మాలన్నా తిరిగి కొనాలన్నా అది చాలా కష్టం, అవునా? సో ఎగ్జాక్ట్గా అప్పుడే ప్రజలు ఫస్ట్ టైం డిజిటల్ పేమెంట్స్ వైపు చూశారు. అంటే ప్రజలకి ఇప్పుడు ఒక అవసరం ఉంది అండ్ ఆ అవసరాన్ని తీర్చడానికి గవర్నమెంట్ వాళ్ళ ముందు పెట్టిన సొల్యూషనే యూపీఐ. ఎలా అంటే 2016 ఏప్రిల్లో ఇండియన్ గవర్నమెంట్ యూపీఐని ఫస్ట్ టైం లాంచ్ చేసిన తర్వాత ఈ సర్వీస్ని ప్రజలు అందరూ యూజ్ చేసేలా చేయాలంటే అది కేవలం గవర్నమెంట్ చేతుల్లో మాత్రమే ఉంటే సరిపోదు అనే ఆలోచనతో ఈ బిజినెస్లోకి ప్రైవేట్ కంపెనీలను కూడా అలౌ చేసింది. అంటే గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకుంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా యూపీఐ బిజినెస్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకున్న ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఫోన్పే అండ్ దాని తర్వాత గూగుల్ పే అండ్ పేటిఎం లాంటి ఎన్నో కంపెనీలు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని యూపీఐని చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి.
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ యూపీఐని గవర్నమెంటే కంప్లీట్గా తన కంట్రోల్లో పెట్టుకుని ఉంటే ఈరోజు డిజిటల్ పేమెంట్స్లో ఇండియా నెంబర్ 1 అయ్యేది కాదు. కానీ ప్రైవేట్ కంపెనీలని ఈ బిజినెస్లోకి అలౌ చేయడం వల్ల వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి స్క్రాచ్ కార్డ్స్ అని, క్యాష్ బ్యాక్స్ అని, అలాగే ఆఫర్స్ అనే పేరుతో వాళ్ళు కోట్లలో డబ్బు ఖర్చు పెట్టి ఈ యూపీఐని చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ జియో. 2016లో అంటే సేమ్ యూపీఐని లాంచ్ చేసిన సంవత్సరమే ముఖేష్ అంబానీ జియోని లాంచ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఫ్రీగా ఇంటర్నెట్ వచ్చి ప్రజలు స్మార్ట్ ఫోన్స్ని అలాగే ఇంటర్నెట్ని చాలా ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మనిషి డిజిటల్ పేమెంట్ చేయాలంటే తనకి అవసరం ఉండాలి, దాన్ని డిమానిటైజేషన్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ఉండాలి, దాన్ని జియో తీసుకొచ్చింది. పేమెంట్ ఫాస్ట్గా అవ్వాలి, దాన్ని యూపీఐ తీసుకొచ్చింది. అండ్ ఫైనలీ ఈజీ యాక్సెస్ ఉండాలి, దాన్ని ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం లాంటి యాప్స్ తీసుకొచ్చాయి. సో ఇలా ఇండియాని డిజిటలైజ్ చేయడానికి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సెక్టార్స్ రెండు కలిసి పనిచేసి ఒక 360 సొల్యూషన్ని క్రియేట్ చేశారు. అండ్ దాని ఫలితంగానే ఈరోజు ఇండియా డిజిటల్ పేమెంట్స్లో ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో నిలబడింది. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే ఇదంతా కూడా కేవలం 5 ఏళ్లలో జరిగింది. సో బేసిక్గా ప్రపంచంలో ఎక్కడైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చి దాన్ని జనాలు ఎక్కువగా వాడుతున్నారంటే దానివల్ల ఇండైరెక్ట్గా వేరే కంపెనీలు నష్టపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్ రాక ముందు వరకు కూడా మొబైల్ మార్కెట్లో నోకియా కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. కానీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కంపెనీ ఏమైందో మనందరికీ తెలిసిందే. సేమ్ అలాగే యూపీఐ రాక ముందు వరకు ఈ డిజిటల్ పేమెంట్ బిజినెస్లో అమెరికాకి చెందిన వీసా అండ్ మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలు నెంబర్ 1 పొజిషన్లో ఉండేవి. కానీ ఇండియా యూపీఐని కనిపెట్టిన తర్వాత ఈ రెండు కంపెనీల బిజినెస్ కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ప్రెజెంట్ యూపీఐని వాడుతున్న దేశం కేవలం ఇండియా మాత్రమే కాదు, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, యుఏఈ అండ్ ఓమన్ లాంటి ఎన్నో దేశాలు యూపీఐని అడాప్ట్ చేసుకున్నాయి. అయితే దీనివల్ల ఈ అమెరికన్ కంపెనీలు ఎందుకు నష్టపోతాయి అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. దీని వెనకున్న లాజిక్ ఏంటంటే బేసిక్గా ఒకప్పుడు డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా లేక క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా మనమంతా కూడా ఈ వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం, అవునా? ఇప్పటికీ కూడా చాలా మంది దగ్గరున్న క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద వీసా అండ్ మాస్టర్ కార్డ్ అని రాసి ఉంటుంది. సో అసలు ఈ కంపెనీలు చేసే బిజినెస్ ఏంటో సింపుల్గా చెప్తా చూడండి. ఒక కస్టమర్ తన కార్డు యూజ్ చేసి ఒక రీటైలర్కి పేమెంట్ చేసినప్పుడు ఈ వీసా అనే కంపెనీ కస్టమర్ వెనుకున్న బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసి ఆ డబ్బుని రీటైలర్ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. సో ఇలా చేసినందుకు వీసా అనే కంపెనీ 1 to 3% డబ్బుని కమిషన్గా ఛార్జ్ చేస్తుంది. దీన్నే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. అయితే ఈ కమిషన్ని పే చేసేది కస్టమర్స్ కాదు, రీటైలర్స్. అంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళి అక్కడ 10,000 షాపింగ్ చేసి బిల్ని క్రెడిట్ కార్డులో పే చేస్తే ఆ బిల్ని సెటిల్ చేసినందుకు వీసా అనే కంపెనీ ఆ షాప్ ఓనర్ నుండి 1 to 3% కమిషన్ని ఛార్జ్ చేస్తుంది. సేమ్ మాస్టర్ కార్డ్ అనే కంపెనీ కూడా ఎలాంటి బిజినెస్ చేస్తుంది. కానీ ఇండియన్స్ కనిపెట్టిన ఈ యూపీఐ ద్వారా మనం డబ్బు పే చేసినా రిసీవ్ చేసుకున్నా మనం ఎవరికి ₹1 కూడా కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల చాలా మంది రీటైల్ షాప్ ఓనర్స్ కస్టమర్స్ని డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్లో పే చేయమనకుండా ముందే యూపీఐ చేసేయండి అని అడుగుతున్నారు. మీరు గమనించారా? బికాజ్ యూపీఐ చేయడం వల్ల కస్టమర్స్కి పేమెంట్ ఈజీగా అయిపోతుంది. వాళ్ళు కూడా వీసా అండ్ మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీస్కి ₹1 కూడా కమిషన్ కట్టాల్సిన అవసరం ఉండదు. లాజిక్ అర్థమైందా? అయితే ఇక్కడ మనకి వచ్చే మరొక డౌట్ ఏంటంటే మరి ఎలా యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయి, అలాగే ఫోన్పే అండ్ గూగుల్ పే లాంటి కంపెనీలకి డబ్బులు ఎలా వస్తాయి అనే డౌట్ మీకు రావచ్చు. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ఏ ప్రైవేట్ కంపెనీలు అయితే యూపీఐ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటాయో లైక్ ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం, వీళ్ళు యూపీఐ సర్వీసెస్ని కస్టమర్స్కి అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐకి కొంత ఫీజు కట్టాలి. ఇలా వచ్చే ఫీజుతో గవర్నమెంట్ డబ్బు సంపాదిస్తుంది. నెక్స్ట్ ఈ యూపీఐ యాప్స్ అన్ని కూడా డబ్బులు ఎలా సంపాదిస్తాయంటే మనం వీళ్ళ ప్లాట్ఫామ్లో కేవలం యూపీఐ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాకుండా బిల్ పేమెంట్స్, టికెట్ బుకింగ్స్, రీఛార్జెస్, డిజిటల్ గోల్డ్ అండ్ ఇన్సూరెన్స్ అంటూ ఎన్నో రకాల సర్వీసెస్ని యూజ్ చేస్తుంటాం. సో ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు వీళ్ళు ఆ ట్రాన్సాక్షన్ మీద కొంత కమిషన్ని లేదా ఫీజుని ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఫోన్పే లేదా గూగుల్ పేలో రీఛార్జ్ చేసుంటే అక్కడ ఎక్స్ట్రాగా ₹2 కన్వీనియన్స్ ఫీజ్ అనే పేరుతో కట్ అవుతుంది. ఇది ఎప్పుడైనా గమనించారా?
సో ఇలాగే ఈ యూపీఐ యాప్స్ అన్నీ కూడా డబ్బులు సంపాదిస్తాయి. మీకు దీని గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఫోన్పే కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మీద మేము ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేసాం. వీడియో లింక్ని ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఇండియా యూపీఐ టెక్నాలజీని డెవలప్ చేసిన తర్వాత చాలా దేశాలు దాన్ని ఇండియా నుండి అడాప్ట్ చేసుకున్నాయి. అండ్ దానివల్ల వీసా అండ్ మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలు ఎలా నష్టపోయాయో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఇది చూసిన అమెరికన్ గవర్నమెంట్ 2019లో సేమ్ యూపీఐ లాగే ఒక ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ని డెవలప్ చేసింది. అదే ఫెడ్నౌ. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన యూపీఐ నుండి కాపీ కొట్టిందే. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడితో ఆగిపోకుండా యూపీఐని ఇంకా డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఒకప్పుడు కేవలం ఇంటర్నెట్ ఉంటేనే యూపీఐని యూజ్ చేయగలం. కానీ ఇప్పుడు మన దగ్గర యూపీఐ లైట్ ఉంటే మనకి ఇంటర్నెట్ లేకపోయినా పేమెంట్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉంటేనే యూపీఐ పేమెంట్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు యూపీఐ 123 పే ద్వారా మన దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉన్నా కూడా ఒక సర్వీస్ నెంబర్కి కాల్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్లో మాత్రమే ఉండే ఆటోపే ఫీచర్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ యూపీఐలో ఇంట్రడ్యూస్ చేసి యూపీఐ ఆటోపేని లాంచ్ చేసింది. అంతేకాదు రీసెంట్గా యూపీఐని క్రెడిట్ కార్డ్కి కూడా లింక్ చేసే ఫీచర్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో దీనివల్ల ఎండిఆర్ ఫీజ్ అండ్ కమిషన్స్ మీద ఆధారపడే వీసా అండ్ మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలు విపరీతంగా నష్టపోతాయి. అందుకే అమెరికన్ గవర్నమెంట్ ఈ యూపీఐ టెక్నాలజీని చూసి తట్టుకోలేకపోతుంది. కానీ ఏదేమైనా ఇండియా ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం మాత్రమే కాకుండా దాన్ని కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ వచ్చి ఈరోజు అమెరికా, యూరప్ అండ్ ఫ్రాన్స్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ని దాటుకుని డిజిటల్ పేమెంట్స్లో ప్రపంచంలోనే టాప్ పొజిషన్కి ఎదిగింది. నిజంగా ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.